ఇది అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు, ఎందుకంటే చట్టబద్ధంగా అది. కానీ అది ఆ ఇండస్ట్రీలో కడుపు రగిలింది జగన్ మీద, అదే పాయింట్. ఎందుకని వాళ్ళు ఏది లెక్కలు చూపించుకునే క్యారెక్టర్లు కాదు. అనేక సార్లు ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతాయి వీళ్ళ మీద? పేపర్లో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. జిఎస్టీ వాళ్ళ రైడ్స్ ఎందుకు జరుగుతుంటాయి? చెప్పేది ఒకటి, వచ్చేది ఒకటి. ఓ రకంగా క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు జగన్, అది నచ్చలేదు సినిమా ఇండస్ట్రీకి. కాకపోతే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఆ రేటు విషయంలో కన్విన్స్ అయ్యాడు కాబట్టి, కొంచెం పెంచడానికి ఒప్పుకున్నాడు కాబట్టి. అదే కదా నిన్న బాలయ్యకి చెప్పింది ఈయన, నా వాల్తేరు వీరయ్య నీ వీరసింహారెడ్డికి పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు జగన్ అనేటటువంటిది. ఆ రోజు నేను మాట్లాడబట్టిన అన్నట్టు. అంటే జగన్ అక్కడ కరాఖండిగానే ఉన్నాడు, అతిగా పెంచలేదు, అతిగా తగ్గించలేదు. ముందు 5 రూపాయలు అన్నటువంటిది మాత్రం రేటు పెంచుకోవడానికి ఇచ్చాడు. మామూలు 150 రూపాయలు ఏదో 130 ఎంతో పెట్టినట్టున్నాడు కదా, 120 130, 250 రూపాయలు 220 ఎంతో పెట్టినట్టున్నాడు టికెట్ రేట్. అది జోక్ ఏంటంటే, ఆ రేట్లని ఆస్వాదించిన పబ్లిక్ తగ్గిన తర్వాత ఓటేలేదు అతనికి. కానీ అతనికి ఆ రేట్లు తగ్గింపజేశాడు అన్న కడుపు పండినటువంటి సినిమా ఇండస్ట్రీ లేదా ఆ హీరోల అభిమానులు మాత్రం వ్యతిరేకంగా ఓటేసి దెబ్బ కొట్టారు అనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ అలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, చిరంజీవి గారు ఆ రోజున వచ్చినప్పుడు ఎలా